రేషన్ బియ్యం వ్యవహారం కూటమిలో ఉక్కబోతకు కారణమైందా? తన శాఖపై కోటంరెడ్డి, వేమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాదెండ్ల సీరియస్ అయ్యారా? రేషన్ మాఫియా అంశం ఇద్దరు నేతల నుంచి అధిష్టానం వివరణ కోరింది. రేషన్ బియ్యం వ్యవహారంలో నెల్లూరు జిల్లా టీడీపీ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. పౌర సరఫరాల శాఖపై విమర్శలు చేసిన నెల్లూరు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి అమరావతిలోని పార్టీ కార్యాలయానికి రావాలని కబురు అందింది. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా హాజరు కాలేనని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సమాచారం ఇచ్చారు. అయితే తప్పనిసరిగా రావాలని పార్టీ నుంచి సమాచారం రావడంతో వస్తానని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మరోవైపు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి అధిష్టానం ముందు హాజరయ్యారు. రేషన్ మాఫియా అంశంపై వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి నుంచి అధిష్టానం వివరణ కోరింది. ఇక రేషన్ బియ్యం వ్యవహారంలో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ గా ఉన్నారు. తన శాఖపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని నెల్లూరుకు చెందిన మంత్రి నారాయణతో చెప్పారు మనోహర్. ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు టీడీపీ నేతలకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సూచించారు. కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఇప్పటికే అనేక సార్లు 100 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు కూడా. ఈ క్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ రేషన్ బియ్యం మాఫియాపై స్పందించారు. టీడీపీకి చెందిన ఓ నాయకుడు 100 టన్నుల బియ్యాన్ని చెన్నైకి తరలిస్తున్నారంటూ కోటంరెడ్డి ఆరోపించారు. మంత్రి నారాయణకు సన్నిహితులైన వేమిరెడ్డి పట్టాభిరెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. అదే సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పేరు ప్రస్తావించడం పొలిటికల్గా రాజుకుంది.